సాధించేనా అవరోధాలెన్నున్నా అవలీలగా దాటేస్తున్నా వండర్స్ ఆఫ్ విమెన్ వండర్స్ ఆఫ్ విమెన్ వండర్స్ ఆఫ్ విమెన్ ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేన వండర్స్ ఆఫ్ విమెన్. రచయిత్రిగా విద్య పట్ల ఎంతో ఆసక్తి కలిగి రిటైర్ అయ్యే వయసులో కూడా ఎల్ఎల్బి చేయాలనే కోరికతో ఎన్నో విషయాల్లో రీసెర్చ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీమతి దేవకి గారితో లోకల్ టాక్స్. మాది చాలా నిరుపేద కుటుంబం అండి. చిన్నప్పుడు మా నాన్నగారు, నేను 5 సంవత్సరాలు ఉండే వరకు మాత్రమే మా నాన్నగారి ఊళ్ళో ఉన్నాను. అయితే అక్కడ అమ్మకి ఆ వాతావరణం పడక, అక్కడ పరిస్థితులు బాగలేకపోవడం వల్ల మా మేనమామలు వరంగల్లో ఉండేవాళ్ళు. అందువల్ల అక్కడికి వచ్చామన్నమాట. కుటుంబం మొత్తం అక్కడికి వచ్చాం. నేను మా చెల్లెలు ఇద్దరు, మా నాన్నకి ఇద్దరం, అమ్మా నాన్నలకి ఇద్దరం ఆడపిల్లలమే, అబ్బాయిలు లేరు. మా నాన్నగారేమో ఈ తెలంగాణలో ఖాన్గీ బళ్ళు అంటారు, ఆ ఖాన్గీ బడి నడిపేవారు. అంటే ఆ బడి ఎట్లా ఉంటుందంటే ఒకటే చోట అన్ని క్లాసులు ఉంటాయి, తర్వాత అన్ని సీజన్స్లో అందరు విద్యార్థులు జాయిన్ అవుతూ ఉంటారు. 3వ తరగతి వరకు మా నాన్నగారి దగ్గరే చదువుకున్నా. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చేరిన. ఆ తర్వాత మాకు 6 అణాలు ఫీజు ఉండేది నెలకి. ఆ 6 అణాల ఫీజు కొరకు నేను కనీసం 10 రోజులు ఏడవాల్సి వచ్చేది. ఆ తర్వాత ఒకసారి మేము 3-4 స్నేహితులం కలిసి ఈ ఫీజుని మనం లేకుండా చేసుకోవచ్చు కదా, పైనుండి ఏదన్నా ఫ్రీగా అంటే ట్యూషన్ ఫీ మాఫీ అయ్యేటట్లు చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసి రోజు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల చొప్పున నడిచి ఆ ఆఫీసు, జిల్లా పరిషత్ హై స్కూల్ ఆఫీస్ ఉండేది, అక్కడికి వెళ్ళి ఆ ఫీజును మాఫ్ చేయించుకున్నాం. అట్లా కొంత 8వ తరగతి వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా పెద్ద, వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఏం కాదు. మేము లిటరల్గా చెప్పాలంటే అది గడ్డితో కప్పిన ఇల్లు, గుడిసె. ఆ గుడిసె అదొక ప్లాట్ఫామ్ లాగా ఉండేది, రైల్వే ప్లాట్ఫామ్ లాగా ఉండేది. మామయ్యలు 6 ఎవరో వస్తుండ్రి, ఎవరో పోతుండ్రి. అమ్మమ్మకి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కళ్ళు పోయినాయి. ఆ అమ్మమ్మ మా కొరకు ఆరాట పడుతూ ఉండే. అట్లా మొత్తం మీద చదువు 8వ తరగతి వరకు కొనసాగింది. అయినా ఆ చదువులో కూడా అట్లా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నాకు చదువులో వెనకబడటం అనేటువంటిది ఏం జరగలేదన్నమాట. అంటే ఎవరు పెద్ద ప్రత్యేకించి చూడకపోయినప్పటికీ కూడా అన్నిట్లలో బాగా పాల్గొనటము, వక్తృత్వంలో పాల్గొనటము, ఏదైనా డ్రామాలు ఉంటే వేయటము, అట్లా చేసేదాన్ని. అయితే 8వ తరగతి పాస్ అయిన తర్వాత మంచి మార్కులు చూసి మా మేనమామకి ఆలోచన వచ్చింది, ఈ అమ్మాయిని నేను నా వెంట తీసుకువెళ్తే కనీసం మంచి చదువుకుంటుందేమో అనే ఉద్దేశంతో ఆయన జనగాన్లో టీచర్గా పనిచేసేవారు, అక్కడికి తీసుకువెళ్ళారనమాట. అక్కడికి తీసుకువెళ్తే అక్కడ ఆప్షనల్ మ్యాథ్స్ తీసుకోవాలని ఇష్టంగా, అప్పుడు ఈ రోజుల్లో ఉన్నట్టు కాకుండా హెచ్ఎస్సి అనేవాళ్ళు, ఎస్ఎస్ఎల్సి హెచ్ఎస్సి ఇవి 2 సేమ్ కేటగిరీస్ అనమాట. ఆ హెచ్ఎస్సిలో 6 సబ్జెక్ట్స్ కాకుండా ఇంకొక సబ్జెక్ట్ అదనంగా ఉండేది. అది మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు ఏదైనా. అది మ్యాథ్స్ కానీ, లేకపోతే హిస్టరీ కానీ, డొమెస్టిక్ సైన్స్, సాంస్క్రిట్ అని ఇట్లా ఉంటే నేను లెక్కలు ఇష్టపడి లెక్కల్నే తీసుకున్నాను అనమాట. తర్వాత హెచ్ఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను యథావిధిగా హన్మకొండకు వచ్చిన తర్వాత పియూసి చదివాను. పియూసి చదివి పాస్ అయిన తర్వాత అనుకోకుండా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కాబట్టి 1 సంవత్సరం పాటు చదువు ఆగిపోయింది. చదువు ఆగిపోయిన ఆ సందర్భంలో నేను ఒక స్కూల్లో టీచర్గా పనిచేసిన. పీజీ అయిపోయిన తర్వాత విదిన్ ఒక 2 months లోపటనే నాకు జాబ్ వచ్చింది. పేపర్లో మా స్నేహితులు వచ్చి వికారాబాద్లో ఇట్లా లెక్చరర్ పోస్ట్ పడింది, మీరు కూడా అప్లై చేసుకుంటారా అని వాళ్ళే సమాచారం అందించారు. నేను అప్లై చేసుకున్నాను. వెంటనే ఉద్యోగం వచ్చింది. నేను ఇక్కడ నుండి అక్కడికి వికారాబాద్కు వెళ్ళిపోయాను అనమాట. వరంగల్ నుండి వికారాబాద్కు వెళ్ళిపోయాను. 75లో పీజీ పాస్ అయినా, 75లోనే
నాకు ఉద్యోగం వచ్చింది. 69 ఏప్రిల్ 15న అనుకోకుండా ఒక ప్రొసెషన్ తీసిన తర్వాత 1000 స్తంభాల గుడి అని అక్కడ అందరూ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అందరు మాట్లాడుతుంటే నాకు కూడా మాట్లాడాలనిపించింది. నేను ఆ రోజు సరే మనం తప్పకుండా ముందుకు పోవాలి, మనం సమస్యల కొరకు స్పందించాలి అని చెప్పి బాగా ఒక ఉపన్యాసం ఇస్తే దాంతో జనానికి అందరికీ కూడా ఈ అమ్మాయి ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేయగలదు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఇక క్రమక్రమంగా అసలు అమ్మాయిలకు అందరికీ కూడా నాయకురాలుగా పోవడం జరిగింది. ప్రతిరోజు రాస్తారోకోలు చేసేవాళ్ళం. అట్లా చేస్తూ పోలీస్ స్టేషన్లకి వెళ్ళడం, కోర్టుకు వెళ్ళడం, చాలా రోజులు రకరకాల పార్టిసిపేషన్స్ అయినాయి. పోలీసులతో కాస్త అంటే భౌతికంగా కూడా కొంత కొట్లాడినట్లు అయ్యేది. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మేము ప్రతిఘటించేవాళ్ళం. ఇట్లా అది జరుగుతున్న కాలంలో ఈ ప్రజాసమితి వాళ్ళ ఎలక్షన్స్ రావడము, ఆ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. నాకు మా సహా అధ్యాపకుడైనటువంటి శంకరయ్య గారితో పరిచయం ఏర్పడ్డది. అతని ఆలోచనలు అవన్నీ చూస్తే నాకు నచ్చి మేమిద్దరం వివాహం చేసుకోవడం జరిగింది.